మూవీ స్టార్టింగ్‌లో గోడపై 10 అనే నంబర్‌ని చూపిస్తారు. ఈ నంబర్ యొక్క అర్థం ఏమిటంటే, ఈ ఫ్లోర్‌లో 10 సంవత్సరాల వయసు గల అమ్మాయిలందరూ ఉంటారు. అప్పుడే మనకి ఒక గదిలో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళల్లో ఒకరి పేరు వివెన్, మరో అమ్మాయి పేరు సోఫియా. ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక బజర్ మోగిన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విన్న తర్వాత అమ్మాయిలందరూ లైన్‌గా వచ్చి ఆ వాష్ బేసిన్ దగ్గర నిలబడతారు. ప్రతి అమ్మాయి దగ్గర తనదైన ఒక తెల్లటి డబ్బా ఉంటుంది. దాని లోపల వాళ్ళ మొహాన్ని శుభ్రం చేసుకోవడానికి ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ వాష్ బేసిన్ పైన ఒక కెమెరా, ఒక బల్బు అమర్చబడి ఉంటాయి. ఏ అమ్మాయి అయినా తన మొహాన్ని పూర్తిగా సరిగ్గా శుభ్రం చేసుకుంటే ఆ బల్బులో వెంటనే పచ్చటి లైట్ వెలగడం మొదలవుతుంది. కానీ పొరపాటున సోఫియా దగ్గర ఉన్న ఆ తెల్లటి డబ్బా ఆమె చేతి నుంచి కింద పడి దూరంగా వెళ్ళిపోతుంది. సోఫియా తనకు సహాయం చేయమని వివెన్ని కోరుతుంది. ఎందుకంటే సోఫియా సరిగ్గా చూడలేకపోతుంది. వివెన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తెల్లటి డబ్బాను సోఫియాకు తెచ్చిస్తుంది. కానీ వివెన్ మొహం కడుక్కోవడంలో ఆలస్యం చేయడం వల్ల ఎరుపు రంగు లైట్ వెలగడం మొదలవుతుంది. మళ్ళీ బజర్ మోగే శబ్దం మొదలవుతుంది. ఉస్త్రీ సమయంలో ఇద్దరు గార్డులు అక్కడికొస్తారు. వాళ్ళు వివెన్ను పట్టుకుని తీసుకెళ్లడంతో వివెన్ సోఫియాను సహాయం చేయమని కోరుతుంది. కానీ సోఫియా కూడా మౌనంగా గోడవైపు మొహం పెట్టి నిలబడుతుంది. ఆ గార్డులు వివెన్ని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల తర్వాత సమయం చూపిస్తారు. కొందరు అమ్మాయిలు కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలలో వివెన్ కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు లెవెల్ 15కి చేరుకునుంటారు. అంటే వాళ్ళ వయసు ఇప్పుడు 15 సంవత్సరాలై ఉంటుంది. మరుసటి రోజు ఒక మహిళ అమ్మాయిలందరినీ కలవడానికి గదికొస్తుంది. ఆ మహిళ పేరు మిస్ బ్రిక్సెల్. ఆమె ఆ పూర్తి ప్రదేశానికి ఇన్ఛార్జ్. ఆ అమ్మాయిలందరూ మిస్ బ్రికెల్స్‌కు చాలా భయపడతారు. ఎంతగా అంటే అమ్మాయిలకు మిస్ బ్రికెల్స్ కళ్ళు ఎత్తి చూసే పర్మిషన్ కూడా ఉండదు. అమ్మాయిలందరి లెవెల్ 15 రోజులు పూర్తయిపోతాయి. లెవెల్ 16కి పంపించబోతూ ఉంటారు. మిస్ బ్రిక్సెల్ ముగ్గురు అమ్మాయిల పేర్లను తీసుకుంటుంది. ఎవరైతే లెవెల్ 16లో రోజ్ హాల్లో లోపలికి పంపబడతారో ఆ ముగ్గురు అమ్మాయిలలో రీటా, ఏవా, వివెన్ కూడా ఉంటారు. కానీ ఆ ఇద్దరితో పాటు వివెన్ రోజ్ హాల్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ హాల్లో సోఫియా కూడా ఉంటుంది. కానీ ఆ రోజు తర్వాత నుంచి వివెన్ సోఫియాతో ఇప్పటి వరకు మాట్లాడిందే లేదు. సోఫియా వివెన్ను వెంటనే గుర్తుపట్టేస్తుంది. కానీ వివెన్ ఆమెని ఇగ్నోర్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అమ్మాయిలందరూ భోజనం చేస్తున్నప్పుడు వివెన్ లేచి వాష్రూమ్‌కి వెళ్తుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆమెకు సోఫియా కనిపిస్తుంది. ఆమె గోడను ఆశ్రయించుకుంటూ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సోఫియా సరిగ్గా చూడలేకపోతుంది. తర్వాత వివెన్ వాష్రూమ్ నుంచి బయటకొచ్చినప్పుడు సోఫియా బయటే నిలబడుంటుంది. ఆమె వివెన్‌తో అక్కడ లెవెల్ 10లో ఏమైతే జరిగిందో దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చి ఉంటుంది. కానీ లెవెల్ 10 గురించి వినగానే వివెన్ వెంటనే సోఫియాని పట్టుకుని వాష్రూమ్ లోపలికి తీసుకెళ్తుంది. ఆమెకు లెవెల్ 10లో జరిగిన దాని గురించి ఎవరికీ చెప్పవద్దని వార్నింగ్ ఇవ్వడం మొదలుపెడుతుంది. కానీ అదే సమయంలో మళ్లీ బజర్ మోగుతుంది. అమ్మాయిలందరూ మళ్లీ గదిలో గుమిగూడతారు. అప్పుడు మిస్ బ్రిక్సెల్ మళ్లీ గదికొస్తుంది. ఆమె తనతో పాటు ఒక ప్రత్యేకమైన డ్రెస్‌ను కూడా తెచ్చుంటుంది. దాన్ని చూసి అమ్మాయిలందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు వరకు అటువంటి డ్రెస్ ఎప్పుడూ చూసుండరు. వాళ్ళు ప్రతిరోజు ఒకేలాంటి డ్రెస్ వేసుకోవాల్సొస్తుంది. రేపు రోజంతా వాళ్ళు అదే డ్రెస్‌లో ఉంటారని, రాత్రైనప్పుడు అదే డ్రెస్ వేసుకుని పడుకోవాలని మిస్ బ్రిక్సెల్ చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత అమ్మాయిలందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డ్రెస్ వెనక ఉన్న భయానక రహస్యం గురించి తెలుసుండదు. మరోవైపు ఆ రాత్రి సోఫియా చాలా కంగారుగా ఉన్నట్లు వివెన్ గమనిస్తుంది. మరుసటి రోజు మిస్ బ్రిక్సెల్ ఇచ్చిన ఆ డ్రెస్‌ను వేసుకుని అందరూ తమ రోజూ చేసే పనులు చేసుకుంటూ ఉంటారు. వివెన్‌కు బట్టలు ఉతికే పని దొరుకుతుంది. అదే సమయంలో సోఫియా ఆమె దగ్గరకొస్తుంది. వివెన్‌కు సోఫియాపై ఆ రోజు కూడా చాలా కోపంగా ఉంటుంది. కానీ సోఫియా వివెన్‌తో ఒక మాట చెప్తుంది. దాన్ని విన్న తర్వాత వివెన్‌కు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలందరూ తింటూ వస్తున్న ఆ విటమిన్ టాబ్లెట్లను తినొద్దని సోఫియా వివెన్‌కు చెప్తుంది. కానీ అదే సమయంలో ఏవా అక్కడికొస్తుంది. ఆమె వివెన్‌ను ఏదో ఒక పని సాకుతో బయటకు పిలుచుకెళ్తుంది. రాత్రి అయినప్పుడు ఎప్పట్లాగానే అమ్మాయిలందరూ లైన్‌లో నిలబడుంటారు. ఆ విటమిన్ టాబ్లెట్లు తినడం ప్రారంభిస్తారు. కానీ వివెన్ మెదడులో అప్పుడు సోఫియా చెప్పిన మాటే తిరుగుతూ ఉంటుంది. అసలు సోఫియా తనతో అలా ఎందుకు చెప్పిందో ఆమెకు అర్థం కాదు. కానీ వివెన్ అయినప్పటికీ ఆ విటమిన్ టాబ్లెట్లను తినేస్తుంది. టాబ్లెట్ తిన్న తర్వాత వివెన్ నేరుగా వాష్రూమ్ లోపలికొస్తుంది. తన నోటి నుంచి ఆ టాబ్లెట్‌ను టాయిలెట్ లోపలికి ఊసేస్తుంది. ఎందుకంటే వివెన్ ఆ టాబ్లెట్ తిన్నట్లు కేవలం నటిస్తుంది. కానీ ఆ టాబ్లెట్‌ను ఊసేసిన తర్వాత వివెన్‌కు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆమె ఆ ప్రదేశం యొక్క ఒక ముఖ్యమైన రూల్‌ని బ్రేక్ చేసుంటుంది. కొద్దిసేపటి తర్వాత అమ్మాయిలందరూ తమ తమ బెడ్లపై పడుకుంటారు. కానీ వివెన్‌కు ఆ రోజు అస్సలు నిద్ర పట్టదు. ఆమె తన స్నేహితురాలు ఏవాను పిలిచి లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె పిలుపునకు ఏవా బదులుగా సోఫియా లేచి ఆమె దగ్గరకొస్తుంది. ఆ విటమిన్ టాబ్లెట్ అసలు నిజం వివెన్‌కు చెప్తుంది. ఆ టాబ్లెట్ అసలు ఆరోగ్యంగా ఉంచడానికి కాదని, రాత్రైనప్పుడు గాఢ నిద్రలోకి జారేలా చేయడానికని వివరిస్తుంది. గాఢలు వచ్చినప్పుడు గాఢ నిద్రలో ఉన్నట్లు నటించమని సోఫియా వివెన్‌కు చెప్తుంది.
గార్డుల గురించి వినగానే వివెన్కు మళ్ళీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ గదికి ఎప్పుడూ గార్డులు రారని, ఇప్పటి వరకు ఆమె కూడా మిగతా అమ్మాయిలాగే టాబ్లెట్లు వేసుకుని గాఢ నిద్రలోకి వెళ్లిపోయేదని వివెన్ భావిస్తూ ఉంటుంది. అప్పుడే సోఫియాకు అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి తన బెడ్పై పడుకుంటుంది. వివెన్ కూడా గాఢ నిద్రలో ఉన్నట్లు నటించడం మొదలుపెడుతుంది. అదే సమయంలో మిస్ బ్రిక్సెల్ ఇద్దరు గార్డులతో కలిసి ఆ గదికొస్తుంది. ఇద్దరు అమ్మాయిలను బయటకు తీసుకురావాలని గార్డులకు సైగ చేస్తుంది. ఆ ఇద్దరు అమ్మాయిలలో వివెన్ కూడా ఒకరు. ఆ గార్డులు ఆ ఇద్దరు అమ్మాయిలను ఒక గదికి తీసుకెళ్లి పడుకోబెడతారు. వివెన్ అప్పటికి గాఢ నిద్రలో ఉన్నట్టు నాటకం ఆడుతూనే ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఒక మహిళ, ఒక వ్యక్తి ఆ గదికొస్తారు. చూడటానికి ఆ ఇద్దరు చాలా ధనవంతుల్లాగా కనిపిస్తూ ఉంటారు. మిస్ బ్రిక్సెల్ వాళ్ళకి ఆ ఇద్దరు అమ్మాయిల ప్రత్యేకతల గురించి చెప్తుంది. అప్పుడే ఆ వ్యక్తి ఆ మహిళను ఉద్దేశించి తనకు ఏ అమ్మాయి నచ్చిందని అడుగుతాడు. ఆ మహిళ వివెన్ పక్కనే ఉన్న రెండో అమ్మాయి వైపు వేలు చూపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తిని మిస్ బ్రిక్సెల్ డబ్బులివ్వమని కోరుతుంది. అంటే వాళ్ళిద్దరూ అక్కడ ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయిని కొనుగోలు చేయడానికి వచ్చుంటారు. గార్డు వివెన్ను మళ్ళీ అదే గదికి తీసుకెళ్లి పడుకోబెడతాడు. ఉదయం కాగానే వివెన్ సోఫియాను తీసుకుని మళ్ళీ వాష్రూమ్కి వెళ్తుంది. ఆమె ఆ విటమిన్ టాబ్లెట్లను ఎప్పటినుంచి తినడం మానేసిందని అనేక ప్రశ్నలు అడగటం మొదలుపెడుతుంది. సోఫియా లెవెల్ 13 నుంచి ఆ టాబ్లెట్లను తినడం లేదు. అక్కడి నుంచి బయటపడడానికి ఏదైనా ప్లాన్ వేయమని సోఫియా వివెన్తో చెప్తుంది. కానీ వివెన్కు అప్పటికి సోఫియాపై పూర్తి నమ్మకం కలగదు. ఆ రోజు అమ్మాయిలందరికీ వ్యాక్సిన్ వేసే రోజు. వివెన్ వంతు వచ్చినప్పుడు ఆమె డాక్టర్ మీరోను తన కళ్ల ముందే చూసి నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె డాక్టర్ మీరో గొంతును మాత్రమే వింటూ ఉంది. అది కూడా కేవలం విటమిన్ టాబ్లెట్లు తీసుకునేటప్పుడే. డాక్టర్ మీరో అసలు లేనే లేరని ఆమె భావిస్తూ ఉంటుంది. అది కేవలం రికార్డు చేసిన గొంతు మాత్రమే అని ఆమె అనుకుంటుంది. లెవెల్ 16లో అమ్మాయిలందరికీ ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని డాక్టర్ మీరో వివెన్కు చెప్తారు. ఎందుకంటే ఈ లెవెల్ చాలా ప్రత్యేకమైనది. ఈ లెవెల్లో అంత ప్రత్యేకత ఏంటో వివెన్కు అర్థం కాదు. తర్వాత డాక్టర్ మీరో వివెన్కు వ్యాక్సిన్ ఇస్తారు. రాత్రి అయినప్పుడు వివెన్ సోఫియా దగ్గరికి వెళ్లి అక్కడ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే సోఫియా లెవెల్ 13 నుంచే విటమిన్ టాబ్లెట్ తీసుకోవడం లేదు. కాబట్టి ఆమె రాత్రిపూట అసలేం చేస్తుందని వివెన్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మిగతా అమ్మాయిలందరూ ఆ టాబ్లెట్ వల్ల గాఢ నిద్రలోకి జారిపోతారు. అప్పుడు సోఫియా తాను లెవెల్ 13 నుంచే అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నానని చెప్తుంది. రాత్రైనప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి తాను ప్రయత్నిస్తానని అంటుంది. కానీ గార్డులు ఇప్పటి వరకు ఆ తలుపు లాక్ చేయకుండా ఎప్పుడూ వెళ్లలేదు. ఆ తలుపు తెరవడానికి ఒక ప్రత్యేకమైన కార్డు అవసరం అవుతుంది. మిగతా అమ్మాయిలకు ఈ విషయం చెప్పి వాళ్ళ సహాయం కోరవచ్చా అని సోఫియా వివెన్ అడుగుతుంది. కానీ వివెన్ వెంటనే అందుకు తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆమెకు మిగతా అమ్మాయిలపై అసలు నమ్మకం ఉండదు. తర్వాత రోజు ఉదయం కాగానే వివెన్ మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వివెన్ ఆ డాక్టర్ను మంచి మనిషిగా భావిస్తూ ఉంటుంది. బహుశా డాక్టర్ మీరో తమకు సహాయం చేయగలరని ఆమె నమ్ముతుంది. అయినప్పటికీ డాక్టర్ మీరోకు అన్ని నిజాలు చెబితే లెవెల్ 10లో లాగే తనకు మళ్లీ శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోననే అనుమానం ఆమె మనసులో ఎక్కడో ఒక చోట ఉంటుంది. అందుకే ఆమె ఇటు అటు మాట్లాడి తిరిగి బయటకొచ్చేస్తుంది. కానీ వివెన్ అక్కడి నుంచి వెళ్లగానే ఇంతకాలం వివెన్ ముందు చాలా మంచివాడిగా నటిస్తున్న డాక్టర్ మీరో ముఖంలో వింతైన ఆందోళన కమ్ముకుంటుంది. కొంతసేపటి తర్వాత అమ్మాయిలందరూ ఒక గదిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక అమ్మాయి వాంతులు చేసుకోవడం మొదలుపెడుతుంది. దాన్ని చూసి అమ్మాయిలందరూ వెనక్కి జరుగుతారు. మిస్ బ్రిక్సెల్ను పిలవమని ఏవా వెంటనే చెప్తుంది. కానీ అరవద్దని ఏవాను వివెన్ గట్టిగా వారించి ఆ అమ్మాయిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సోఫియా వివెన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి బయటపడే మార్గం గురించి అడుగుతుంది. అప్పుడు వివెన్ డాక్టర్ మీరో సహాయం తీసుకోవడం గురించి చెప్తుంది. డాక్టర్ మీరో పేరు వినగానే సోఫియా వివెన్ పై చాలా కోపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మకూడదు. రాత్రి అయినప్పుడు గార్డుల మాదిరిగా వచ్చి ఆ అమ్మాయిల గదుల్లోకి రహస్యంగా ప్రవేశించి వాళ్ళని తప్పుగా తాకేవాడని చెబుతూ గార్డులు అసలు నిజం కూడా సోఫియా వివెన్కు వివరిస్తుంది. ఈ కారణంగా వాళ్ళు ఎవరిని నమ్మకూడదని సోఫియా వివెన్తో చెప్తుంది. మరుసటి రోజు అమ్మాయిలందరికీ మళ్లీ చెకప్ రోజు వస్తుంది. డాక్టర్ మీరో వివెన్ చెక్ చేస్తారు. కానీ వివెన్ అప్పటికి అటు ఇటు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూనే ఉంటుంది. ఆ కారణంగా డాక్టర్ మీరో వివెన్ కు ఇవ్వడానికి ఒక వ్యాక్సిన్ తీస్తాడు. కానీ ఈ రోజు కేవలం చెకప్ రోజు మాత్రమే. అందుకే వివెన్ మళ్లీ డాక్టర్ ను ప్రశ్నించడం మొదలు పెడుతుంది. వివెన్ చేష్టలపై ఇప్పటికే అనుమానం ఉన్న డాక్టర్ ఆ వ్యాక్సిన్ కు బదులుగా తెల్లటి కెమికల్ తో నిండిన ఒక సిరంజిని బయటికి తీస్తాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎలాంటి ప్రశ్నలు వేయడానికి అనుమతి లేదు. వివెన్ ఇలాగే పదే పదే ప్రశ్నలు వేయడం చూసి డాక్టర్ మీరో ఆ సిరంజిని వివెన్ కు ఇచ్చేస్తాడు. ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వివెన్ బయటకొచ్చినప్పుడు ఆమెకి ప్రతిదీ అస్పష్టంగా
మసకమసకగా కనిపించడం మొదలవుతుంది. కొద్దిసేపటి తర్వాత సోఫియా వివెన్ దగ్గరకొచ్చి మాట్లాడడం మొదలుపెడుతుంది. కానీ వివెన్ తనను దూరంగా వెళ్ళిపోమని సోఫియాకి చెప్తుంది. ఎందుకంటే తాను ఇప్పుడు అన్‌క్లీన్ అయిపోయానని వివెన్ భావిస్తూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ప్రతిసారి తమను తాము క్లీన్‌గా ఉంచుకోవాలనే నిబంధన ఉండేది. అందుకే తన వల్ల సోఫియా కూడా అన్‌క్లీన్ కాకూడదని ఆ భయంతోనే ఆమెను దూరంగా వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది. ఆ సిరంజి కారణంగా వివెన్ ఇప్పుడు చాలా చిరాగ్గా మారిపోతుంది. వివెన్‌ను ఆ స్థితిలో చూసి ఆమె మంచి స్నేహితురాలైన ఏవా ఒక అమ్మాయిని తీసుకుని కంప్లైంట్ రూమ్‌లోకి వెళ్తుంది. ఈ గదిలో ఏ అమ్మాయి అయినా సరే మరో అమ్మాయి అన్‌క్లీన్ అయినట్లు మిస్ బ్రిక్సెల్‌కు రిపోర్ట్ ఇవ్వవచ్చు. ఇప్పుడు వివెన్ ప్రవర్తనను చూసి ఏవా ఆమె అన్‌క్లీన్ అయిపోయిందని మిస్ బ్రిక్సెల్‌కు కంప్లైంట్ చేస్తుంది. కొంతసేపటి తర్వాత ఒక బజర్ మోగే శబ్దంతో అమ్మాయిలందరూ ఒక గదిలో గుమిగూడతారు. అప్పుడే గదిలోకి మిస్ బ్రిక్సెల్ వస్తుంది. అప్పుడామె వివెన్ గదిలోకి వెళ్లి ఆమెను పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. వివెన్‌ను అలా తీసుకెళ్లడం చూసి సోఫియా కంగారు పడుతుంది. కానీ ఏవా ముఖంలో స్పష్టమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే వీటన్నింటి వెనుక అసలు కారణం అదే. మిస్ బ్రిక్సెల్ వివెన్‌ను నేరుగా ఒక చిన్న ప్రదేశంలో బంధిస్తుంది. ఉదయం వరకు తన ప్రవర్తనని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. లేకపోతే వివెన్ ఎప్పటికీ అదే చిన్న ప్రదేశంలో ఉండాల్సొస్తుందని హెచ్చరిస్తుంది. ఈ రకమైన వార్నింగ్ ఇచ్చి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని వివెన్‌కు అసలు అర్థం కాదు. అయినప్పటికీ మిస్ బ్రిక్సెల్ తనను ఆ ప్రదేశంలో ఎందుకు బంధించిందో ఆమెకు తెలీదు. ఎందుకంటే ఏవా చేసిన పని గురించి ఆమెకు ఇంకా తెలుసుండదు. మరోవైపు మిస్ బ్రిక్సెల్ తన ఇంటికి వచ్చినప్పుడు వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు డాక్టర్ మీరోనే. అంటే డాక్టర్ మీరో కూడా మిస్ బ్రిక్సెల్‌తో కలిసున్నాడు. ఆ ఇద్దరూ కలిసి ఆ ప్రదేశాన్ని నడిపిస్తూ ఉంటారు. మిస్ బ్రిక్సెల్ డాక్టర్ మీరోకు వివెన్ గురించి చెప్తుంది. అప్పుడు డాక్టర్ మీరో కూడా తనకు చాలా కాలం ముందే వివెన్ మీద అనుమానం ఉందని చెప్తాడు. ఇక్కడ వివెన్ ఆ చిన్న చీకటి ప్రదేశంలో ఒంటరిగా కూర్చునుంటుంది. కానీ మరోవైపు సోఫియా గదిలో ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎవరిదైనా అడుగుల చప్పుడు వినిపించగానే ఆమె నిద్రపోతున్నట్లు నాటకం ఆడడం మొదలుపెడుతుంది. అప్పుడే రాత్రైనప్పుడు గదిలోకి ఒంటరిగా వచ్చి అమ్మాయిలను తప్పుగా తాకేవాడని సోఫియా వివెన్‌కు ఎవరి గురించైతే చెప్పిందో అదే గార్డు ఆ గదికొస్తాడు. ఆ గార్డు ఎప్పట్లాగానే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో అదును చూసి సోఫియా లేచి వెనక నుంచి ఆ గార్డుపై దాడి చేస్తుంది. అతన్ని కొట్టి బయటికి పారిపోతుంది. కానీ గార్డు లేచి ఆమెను వెంబడించి పట్టుకుంటాడు. సోఫియా ధైర్యం చేసి ఆ గార్డుతో పోరాటం ప్రారంభిస్తుంది. అతని తలపై కొట్టి అతన్ని అపస్మారక స్థితిలోకి పడేస్తుంది. ఆ గార్డు దగ్గర తలుపులు అన్లాక్ చేసే ఆ కార్డు ఉంటుంది. సోఫియా ఆ గార్డు దగ్గర ఉన్న కార్డు తీసుకుని ముందుగా వివెన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆమె వివెన్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకురాకముందే ఆ గార్డు తిరిగి లేస్తాడు. ఈసారి ఎమర్జెన్సీ అలారంను యాక్టివేట్ చేస్తాడు. ఎమర్జెన్సీ అలారం శబ్దం విన్న తర్వాత సోఫియా భయంతో వివెన్‌ను అక్కడే వదిలేసి ఒంటరిగా అక్కడి నుంచి పారిపోతుంది. ఉదయం కాగానే వివెన్ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు మిస్ బ్రిక్సెల్ ఆమె దగ్గరికి వచ్చి మిగతా అమ్మాయిలందరినీ ఏకం చేసిన ఒక గదికి ఆమెను తీసుకెళ్తుంది. వాళ్ళందరినీ ఈ విధంగా ఒకచోట చేర్చడానికి కారణం సోఫియాయే. ఆ గదిలో డాక్టర్ మీరో, ఆ గార్డు కూడా ఉంటారు. నిన్న రాత్రి సోఫియా ఆ ప్రదేశం యొక్క అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఆ కారణంగా తాము ఆమెను పట్టుకున్నామని మిస్ బ్రిక్సెల్ చెబుతుంది. కానీ రాత్రి సోఫియా ఆ గార్డు దగ్గర నుంచి దొంగలించిన ఆ కార్డు మాత్రం వాళ్ల వద్ద దొరకదు. మిస్ బ్రిక్సెల్ అమ్మాయిలందరినీ ఆ గార్డు గురించి అడుగుతుంది. కానీ ఎంత అడిగినా ఎవరూ ముందుకు రారు. దాంతో డాక్టర్ మీరో కోపంగా ముందుకొచ్చి ఒక అమ్మాయి వైపు వేలితో చూపి ఆ గార్డును ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్తాడు. ఎందుకంటే ఆ కార్డు ఎక్కడ ఉందో తెలిసే వరకు ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయిని రోజంతా ఆ చీకటి ప్రదేశంలో ఉంచుతారు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత డాక్టర్ మీరో ఒక టాబ్లెట్ల డబ్బాను మిస్ బ్రిక్సెల్‌కు ఇచ్చి వెళ్ళిపోతాడు. మిస్ బ్రిక్సెల్ ఆ టాబ్లెట్లను తన చేతులతో అమ్మాయిలందరికీ తినిపిస్తుంది. కానీ వివెన్ వంతు వచ్చినప్పుడు తన నోరు తెరిచి చూపించమనంటుంది. ఎందుకంటే ఆమెకు వివెన్‌పై అస్సలు నమ్మకం ఉండదు. కొంతసేపటి తర్వాత ఆ టాబ్లెట్ ప్రభావం వల్ల వివెన్‌కు బాగా నిద్రొస్తుంది. కానీ ఆమె తనను తాను పిన్తో గుచ్చుకుని మెలకువగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె లేచి సోఫియా బెడ్ దగ్గర ఆ కార్డు కోసం వెతకడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకి ఆ కార్డు దొరకదు. కానీ ఆమె అలసిపోయి తన చేయి సోఫియా బెడ్ మూలపై పెట్టినప్పుడు ఆ కార్డు ఆమె చేతికి తగులుతుంది. ఇప్పుడు ఆమెకు అక్కడి నుంచి బయటపడడానికి ఒక ఆశ చిగురిస్తుంది. కానీ ఆమె ఆ కార్డుతో తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఆ కార్డుతో తలుపు తెరుచుకోదు. ఎందుకంటే వాళ్ళు ఆ కార్డ్ని ఇప్పుడు బ్లాక్ చేసి ఉంటారు. వివెన్ చివరి ఆశ కూడా ఇప్పుడు ఆవిరైపోతుంది. ఆమె ఓడిపోయి సరిగ్గా తలుపు దగ్గరే కూర్చుండిపోతుంది. కానీ అప్పుడే ఆమె దృష్టి తలుపును బిగించి ఉన్న ఆ స్క్రూలపై పడుతుంది. ఆమె మెదడులో ఒక ఐడియా వస్తుంది. ఆమె అదే కార్డుతో ఆ స్క్రూలను విప్పడం మొదలు పెడుతుంది. కొంతసేపటి తర్వాత ఆ స్క్రూలంటిని విప్పి ఆమె ఆ గది నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ మిస్ బ్రిక్సెల్ అప్పటికీ అక్కడే ఉంటుంది. ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం విని ఆమె వెంటనే లేచి అల్మారా దగ్గరికి వెళ్తుంది. లోపల నుంచి ఒక ఇంజెక్షన్ తీసుకుని డ్రాయర్ లోపల పెడుతుంది. ఆ ఇంజెక్షన్లో మత్తుమందు
నింపబడి ఉంటుంది. అప్పుడే వివెన్ అక్కడికి చేరుకుంటుంది. వివెన్‌ని చూసి మిస్ బ్రిక్సెల్ తాను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు నటించి ఆమెను కుర్చీలో కూర్చోమని చెప్తుంది. కానీ వివెన్ దగ్గరికి రాగానే ఆమె ఆ ఇంజెక్షన్‌తో వివెన్‌పై దాడి చేస్తుంది. కానీ ఆ నిద్ర టాబ్లెట్ తర్వాత కూడా వివెన్ చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఆమె పక్కనే ఉన్న లైట్ తీసుకుని మిస్ బ్రిక్సెల్ ముఖంపై గట్టిగా కొడుతుంది. ఆ ఇంజెక్షన్‌ని లాక్కుని ఆమెకే ఇస్తుంది. వీటన్నింటి తర్వాత కూడా మిస్ బ్రిక్సెల్ వివెన్‌తో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రదేశం నుంచి బయటపడలేవని చెప్తుంది. వివెన్ ఆ ప్రదేశం నుంచి బయటికి వచ్చి మెట్ల ద్వారా నేరుగా పైకి వెళ్ళిపోతుంది. ఆమెకు అక్కడి నుంచి పారిపోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. కానీ అక్కడి నుంచి పారిపోవడానికి బదులుగా ఆమె తిరిగి కిందకొచ్చేస్తుంది. ఎందుకంటే సోఫియా అప్పటికి అదే ప్రదేశంలో బందీగా ఉంటుంది. ఆమె గార్డులకు దొరకకుండా జాగ్రత్త పడుతూ చెరసాల వరకు చేరుకుంటుంది. కొంతసేపు వెతికిన తర్వాత ఆమెకు సోఫియా కూడా కనిపిస్తుంది. కానీ ఆమె 2 చేతులు కట్టేసుంటాయి. సోఫియా చేతులకు ఉన్న ఆ తాళ్లను కత్తిరించడానికి వాళ్ళు ఏదైనా వెతకడం మొదలుపెడతారు. అలా వెతుకుతూ ఒక గది లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి తాళ్లు కత్తిరించడానికి ఒక చాక్ దొరుకుతుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే ఆ గది వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తుంది. ఆ గదిలో అనేక రకాల పరికరాలు ఉంటాయి. అక్కడ 3 డెడ్ బాడీలను కూడా ప్యాక్ చేసి ఉంచుంటారు. వివిన్ ఒక బాడీ దగ్గరికి వెళ్లి దానిపై రాసి ఉన్న పేరు చూసినప్పుడు దానిపై రీటా అని రాసుంటుంది. ఆ రీటా ఎవరో కాదు, డాక్టర్ మీరో కోపంగా గార్డుని తీసుకెళ్లమని చెప్పిన ఆ అమ్మాయే. రీటాను కిందకు తీసుకొచ్చి ఎందుకు పడుకోబెట్టారో వాళ్ళకు అర్థం కాదు. వివిన్ ధైర్యం చేసి ఆ కవర్ను తొలగించడం మొదలుపెడుతుంది. అయితే ఆ కవర్ను పూర్తిగా తొలగించగానే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి సోఫియా భయంతో కేకలు వేస్తూ దూరంగా పారిపోతుంది. ఎందుకంటే రీటా ముఖంపై ఉన్న చర్మాన్ని పూర్తిగా తీసేసుంటుంది. అంటే ఆ అమ్మాయిలని వాళ్ళ చర్మం కోసమే పెంచి పెద్ద చేస్తున్నారు. తద్వారా వాళ్ళ చర్మాన్ని ధనవంతులకు అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అక్కడి నుంచి వెంటనే పారిపోదామని వివెన్ సోఫియాతో చెప్తుంది. కానీ సోఫియా మిగతా అమ్మాయిలని ఈ నిర్దీయ ప్రదేశంలో అలాగే వదిలిపెట్టాలి అనుకోదు. ఎందుకంటే ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయిన మిగతా అమ్మాయిల పరిస్థితి కూడా సరిగ్గా రీటాలాగే తయారవుతుంది. కానీ వివెన్కు మాత్రం తన గురించి తానే ఆలోచించుకుంటుంది. ఎందుకంటే మిగతా అమ్మాయిలందరూ ఆమెతో చాలా తప్పుగా ప్రవర్తించుంటారు. ఏవా చేసిన పని వల్లనే ఆమె రాత్రంతా ఆ చీకటి ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు వాళ్ళ గురించి ఎలాంటి పట్టింపు లేకుండా బయటికి వెళ్లిపోవాలని ఆమె భావిస్తుంది. సోఫియా, వివెన్ మెట్ల ద్వారా మళ్లీ పైకెళ్తారు. కానీ మిగతా అమ్మాయిలను అలా వదిలిపెట్టి వెళ్ళడానికి సోఫియా మనసొప్పుకోదు. అందుకే ఆమె వివెన్ దగ్గర నుంచి ఆ కార్డు తీసుకుంటుంది. కొద్దిసేపు అక్కడే వేచి ఉండమని చెప్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒంటరిగానే మిగతా అమ్మాయిలను అక్కడి నుంచి విడిపించడానికి వెళ్తోంది. మిస్ బ్రిక్సెల్, డాక్టర్ మీరో ఆ ప్రదేశంలో ఒక సరైన సిస్టమ్‌ను సెట్ చేసి ఉంటారు. వివిన్ ఆమెతో పాటు ఉన్న అమ్మాయిలు పడుకున్న తర్వాత మిగతా అమ్మాయిల డైరీ రొటీన్ మొదలవుతుంది. ఆ విధంగా ఆ ప్రదేశంలో ఇంకా చాలా మంది అమ్మాయిలుంటారు. మిగతా అమ్మాయిలకు తనపై ఎలాంటి అనుమానం రాకుండా సోఫియా ముందుగా తన బట్టలను సరిచేసుకుంటుంది. ఎందుకంటే మిస్ బ్రిక్సెల్, డాక్టర్ మీరో తమతో ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఎలాంటి ఆధారం లేకుండా వేరే అమ్మాయిలను నమ్మించడం చాలా కష్టం. సోఫియా ఒక గదికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే హాల్కు చెందిన అమ్మాయిలు టీవీ చూస్తూ ఉంటారు. మిస్ బ్రిక్సెల్ తనను పంపిందని, తనతో పాటు రావాలని సోఫియా వాళ్లతో అబద్ధం చెప్తుంది. మరోవైపు మెట్లెక్కి ఎవరైనా వస్తున్న శబ్దం వివెన్కు వినిపిస్తుంది. ఆమె కిందకి తిరిగి చూసినప్పుడు అక్కడ అదే గార్డు వచ్చుంటాడు. కానీ అతను కింద ఉన్న ఏదో ఫ్లోర్ తలుపు తెరుచుకుని దాని లోపలికి వెళ్తాడు. వివెన్ ఎవరికీ దొరకకుండా చాటుగా ఆ గార్డు వెంటే ఒక గదికి చేరుకుంటుంది. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ అమర్చబడి ఉంటుంది. వివేన్ దాని దగ్గరికి వెళ్లి ఆ స్క్రీన్‌ను టచ్ చేసినప్పుడు దాని లోపల ఒక వీడియో ప్లే అవ్వడం మొదలవుతుంది. ఆ వీడియోను చూసిన తర్వాత వివేన్ పూర్తిగా కుంగిపోతుంది. ఎందుకంటే ఆ స్కూల్ యొక్క అసలు నిజం అందులో కనిపిస్తుంది. అమ్మాయిల చర్మాన్ని ధనవంతులకు ఎలా అమ్ముతారనే విషయం ఆ వీడియోలో ఉంటుంది. మరోవైపు సోఫియా అమ్మాయిలందరినీ ఒక గదిలో గుమిగూడేలా చేసి ఆ ప్రదేశం తాలూకు అసలు నిజం వాళ్ళకి చెప్పడం మొదలుపెడుతుంది. కానీ నిన్న సోఫియా ఆ కార్డును తీసుకుని పారిపోవడం వల్ల ఆమె చెప్పే మాటల్ని ఎవ్వరూ నమ్మరు. అదే సమయంలో వెనక నుంచి వివెన్ లోపలికొస్తుంది. అయితే ఆమె ఒంటరిగా రాలేదు. ఆమె మిస్ బ్రిక్సెల్‌ను కూడా పట్టుకొని తీసుకొస్తుంది. మిస్ బ్రిక్సెల్‌ను అందరి ముందు కూర్చోబెట్టి ఆమె, డాక్టర్ మీరో కలిసి చిన్నప్పటి నుంచి అమ్మాయిలను ఎలా పెంచుతున్నారు, వాళ్ళ చర్మంపై సూర్యకాంతి పడకుండా ఎలా అడ్డుకుంటున్నారు అనే అసలు నిజం బయట పెట్టమని వివెన్ అడుగుతుంది. బయట గాలిలో విషం వ్యాపించి ఉందని, ఒకవేళ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వెంటనే చనిపోతారని ఆ అమ్మాయిలందరికీ అబద్ధం చెప్పి అక్కడ ఉంచారని ఆమె వివరిస్తుంది. అమ్మాయిలందరినీ ఇలాగే పెంచి పెద్ద చేసి వాళ్ళ చర్మాన్ని ధనవంతులకు అమ్ముతారని వివెన్ అందరికీ చెప్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిలందరూ కలిసి మిస్ బ్రిక్సెల్‌ను అదే చిన్న చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి బంధిస్తారు. ఆ తర్వాత వివెన్, సోఫియా అమ్మాయిలందరినీ తీసుకుని మెట్ల ద్వారా పైకి వెళ్తారు.
కానీ దిగువ లెవెల్‌లో ఉన్న అమ్మాయిలను కూడా తాము వెంట తీసుకెళ్లాలనుకుంటున్నందున మిగతా అమ్మాయిలతో అక్కడే ఉండమని వివెన్ సోఫియాతో చెప్తుంది. కానీ ఏవా తొందరపాటుతో ఆ తలుపు తెరుస్తుంది. తలుపు తెరుచుకోగానే ఆ ప్రదేశంలో సెక్యూరిటీ అలారం మోగడం మొదలవుతుంది. అలారం శబ్దం విని అమ్మాయిలందరూ భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ గార్డొచ్చి సోఫియాని పట్టుకుంటాడు. వివెన్ ధైర్యం చేసి ఆ గార్డుతో పోరాడుతుంది. ఆ గార్డును పైనుంచి కిందకు తోసేస్తుంది. ఆ కారణంగా ఆ గార్డు అక్కడికక్కడే చనిపోతాడు. కానీ అతను సోఫియాపై చాకుతో దాడి చేసుంటాడు. ఈ కారణంగా సోఫియా తీవ్రంగా గాయపడుతుంది. సోఫియాను తీసుకుని పారిపోవడానికి వివెన్ ప్రయత్నిస్తుంది. కానీ మరింత మంది జనం వాళ్ళని వెంబడించడం మొదలు పెడతారు. మిగతా అమ్మాయిలందరూ ముందుగా బయటికి వెళ్ళిపోతారు. కానీ సోఫియా గాయపడి ఉంటుంది. ఈ కారణంగా వివెన్ ఆమెను తీసుకుని ఒక గదిలోకి వెళ్లి తలుపులు బ్లాక్ చేస్తుంది. అదే సమయంలో ఆ డాక్టర్ మీరో కూడా అక్కడికి వస్తాడు. అతను కిటికీ ద్వారా వివెన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ముందు మంచి మనిషిగా నటిస్తూ వివెన్ ను మభ్యపెట్టి తలుపులు తెరవమని అతను అడుగుతూ ఉంటాడు. సోఫియా చాలా గాయపడిందని, ఆమెకు వీలైనంత త్వరగా వైద్యం అవసరమని అంటాడు. అందుకే ఆమె తలుపు తెరవాలని, ఒకవేళ తలుపు తెరిస్తే తాను ఆమెకు ఎలాంటి హాని చేయనని చెప్తాడు. కానీ వివెన్ ఇప్పుడు డాక్టర్ మీరో అసలు స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుని డాక్టర్ మీరో ఆమె చర్మం కోసమే అంత పరితపించిపోతున్నాడని ఆమెకు తెలుస్తుంది. అందుకే వివెన్ తన దగ్గర ఉన్న చాకును తీసుకుని తన ముఖాన్ని పూర్తిగా గాయపరుచుకుంటుంది. అంటే ఇప్పుడు ఆమె ముఖానికి ఎలాంటి విలువ లేదు. వివెన్ అలా చేయడం చూసి డాక్టర్ కేకలు వేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు డాక్టర్ మీరో దగ్గరికి వచ్చి తమతో పాటు రావాలని కోరతారు. ఎందుకంటే డాక్టర్ మీరో పైన కూడా ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతనే ఈ పనులన్నీ డాక్టర్తో చేయిస్తున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు డాక్టర్ మీరోను అక్కడి నుంచి తీసుకెళ్తున్నప్పుడు లోపల కూర్చున్న వివెన్, సోఫియాలకి తుపాకీ పేలుడు శబ్దం వినిపిస్తుంది. అంటే అమ్మాయిలు పారిపోయారనే కోపంతో ఆ వ్యక్తి డాక్టర్ మీరోను చంపిస్తాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉన్న సోఫియా, వివెన్ ముఖాలపై కాంతి ప్రసరిస్తుంది. ఎందుకంటే తలుపులు ఇప్పుడు తెరుచుకుంటాయి. అక్కడికి పోలీసులు చేరుకుంటారు. పోలీసులు వివెన్, సోఫియాలను బయటకు తీసుకొస్తారు. మొదటిసారిగా సూర్యకాంతి వాళ్ళ ముఖాలపై పడుతుంది. ఈ భావోద్వేగభరితమైన సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.